హాయ్ వెల్కమ్ టు ఈటీ. వార్ 2తో యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో తారక్ ప్రతి నాయకుడి పాత్ర పోషిస్తున్నాడు అని దాదాపు అంతా ఓ అంచనాకు వచ్చేశారు. రిలీజ్ అయిన ప్రచారం చిత్రాలతో తారక్ రోల్ పై ఈ క్లారిటీ వస్తోంది. ప్రతి నాయకుడు రోల్ అయినా హీరో హృతిక్ రోషన్ కు ధీటుగా ఆ రోల్ ఉంటుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. ఆ నమ్మకంతోనే తారక్ విలన్ గా నటిస్తున్నా అభిమానుల నుంచి ఎలాంటి ఒత్తిడి తెరపైకి రాలేదు. ఈ నేపథ్యంలో తాజాగా తారక్ రోల్ పై మరో కొత్త వార్త చక్కర్లు కొడుతోంది. ఇందులో హృతిక్ తరహాలోనే తారక్ కూడా ఓ స్పై అంటున్నారు. భారత్ వైపు నుంచి దారి తప్పిన కబీర్ ను ఎదుర్కొనే ధీటైన మరో ఏజెంట్ విక్రమ్ పాత్రలో తారక్ కనిపిస్తాడు అని ప్రచారం మొదలైంది. మరి ఇందులో నిజమెంతో తెలియాలి. ఇప్పటికే తారక్ వీరేంద్ర రఘునాథ్ గా కనిపిస్తాడు అని ప్రచారంలో ఉంది. తారక్ విక్రమ్ అంటూ తెరపైకి రావడంతో తారక్ రోల్ పై మళ్లీ సందేహాలు మొదలయ్యాయి. ఇంతకీ తారక్ నెగిటివ్ రోల్ పోషిస్తున్నాడా? హృతిక్ తరహాలో హీరోగా కనిపిస్తాడా? అయన్ ముఖర్జీ మరో విలన్ ను ప్లాన్ చేశాడా అంటూ సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సినిమా రిలీజ్ వరకు ఇలాంటివన్నీ సహజం. వీటిపై మేకర్స్ కూడా క్లారిటీ ఇవ్వరు. అందులోనూ బాలీవుడ్ దర్శకులు అస్సలు రివీల్ చేయరు. కాబట్టి తారక్ ఎలాంటి పాత్ర పోషిస్తున్నాడో క్లారిటీ రావాలి అంటే ఆగస్టు 14 వరకు ఎదురు చూడాల్సిందే. ప్రస్తుతం తారక్ హృతిక్ పై ఓ సాంగ్ షూటింగ్ జరుగుతోన్న సంగతి తెలిసిందే. యష్ రాజ్ స్టూడియోలో ఈ పాటను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. సినిమా ఎలా ఉన్నా ఈ పాట మాత్రం పీక్స్ లో ఉంటుంది అనే అంచనాలు బలంగా ఉన్నాయి.